నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కూడా అల్చలేపిస్తున్న భారీ స్కామ్ అయితే బయటకు వచ్చింది. ఆ స్కామ్ కి ఏమన్నా అనుకుంటే ఇది గాడిలకు సంబంధించిన స్కామ్. అసలు 100 కోట్ల స్కామ్ గాడిదల పేరు మీద మోసపు చేశారు. అసలు దాదాపుగా 400 కుటుంబాలు ఉన్నాయి. 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అసలు ఏంది ఈ గాడిదల స్కామ్? ఏంది అసలు గాడిదల స్కామ్ చేయడానికి గల కారణాలు ఏంటి? అసలు ఏం జరిగిందనేది ఒకసారి అయితే క్లుప్తంగా తెలుసుకుందాము. అసలు వీళ్ళకి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. ఫస్ట్ ఆ బాబు ఎవరైతే ఉన్నారో తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి, తాను దాదాపుగా ఒక 500 గాడిని తీసుకొని వచ్చేసి వీళ్ళని ఒక ఏదైతే అక్కడ సంబంధించిన కలెక్టర్ తోని అక్కడ ఉన్న అధికారులతోని ఘనంగా దాన్ని అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇలా చేసిన తర్వాత అక్కడున్న కొంతమంది ప్రజలకి మరి ఇది ఒక బిజినెస్, ఈ బిజినెస్ ఎలా ఉంటది అనేది కూడా కొంత వివరించి, గాడిద పాలు చాలా వాల్యుబుల్ అయినది, మీకు లీటర్ కి సమ్ అమౌంట్ వస్తుంది, ఈ అమౌంట్ చాలా యూజ్ అయిపోతుంది, మీ భవిష్యత్తు మొత్తం తారు మారైపోతుంది అని ఏదైతే మాటలు చెప్పారు, కొంత మాటలు చెప్పిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఈ ఆ మాటలు విన్న అక్కడ ఉన్న ప్రజలు కొంత యూట్యూబ్ ఛానల్లో కూడా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఫ్లుయెన్సర్ తీసుకొని వచ్చేసి యూట్యూబ్ సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్ తోనైతే మరి అక్కడ పెద్ద అక్కడ వీడియోలు చేయడం, దాన్ని ప్రమోట్ చేపించడం, ఆ ప్రమోట్ ద్వారా నమ్మిన వ్యక్తులు అంటే అటు తమిళనాడుతో పాటు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా నమ్మడం అయితే జరిగింది. నమ్మడం వల్ల కొంతమంది దాదాపు 400 కుటుంబాలు 100 కోట్ల రూపాయల స్కామ్ లో ఇరుక్కుపోయారు. అంటే వాళ్ళు నష్టపోయిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఈ గాడిదల స్కామ్ అని చెప్పేసి ఫామ్లకు సంబంధించిన స్టోరేజ్ అని, వాటికి సంబంధించిన ఫ్రిడ్జ్లని, లేకుంటే వాటిని పాలను నిల్వ ఉంచుకునే వాటి కోసం అని, ఇలా అన్ని అనేక రకాల వాళ్ళకు ఆ ఫామ్ కు సంబంధించిన ట్రాన్స్ఫర్లు అవన్నీ తెప్పించిన తర్వాత చేతులు ఎత్తేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 5 వ్యక్తులు కీలకంగా మనకి ఇందులో అయితే కనబడతారు. బూకటు మాటలు చెప్పి రైతులని మోసం చేసిన కేటుగాళ్ళు అన్నట్టు కూడా మనకైతే కనబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయల కుంభకోణం అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ గాడిదల మీద ఏందే నాకు అర్థం కాదు. ఈ గాడిదల మీద కూడా ఈ గాడిదగాళ్ళు మనం అనర్థి కానీ నిజంగా అంతమంది వాళ్ళ ఒక ఆమె ఏం చెప్తుందంటే, వాళ్ళ కొడుకు భవిష్యత్ అమెరికాకు పోయే డబ్బులు మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి డబ్బులు సంపాదించవచ్చు, తర్వాత మన కొడుకును పంపిద్దామని నేపథ్యంలో వాళ్ళు పెట్టిరు. అంటే వాళ్ళ కొడుకు లైఫ్ జీవితం మొత్తము పనంగా పెట్టి ఇక్కడ డబ్బులు పెట్టిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఇంకొక పెద్ద మనిషి ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఇల్లు కూడా వాళ్ళు ఉన్న ఇల్లు కూడా బయటికి వచ్చేసి నిలబడి అది ఫామ్ పెట్టుకోవడం అయితే జరిగింది. ఇంకొక ఆయన ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళ కొడుకుకి సంబంధించిన ఏవైతే జాబ్ ఉందో ఆ జాబ్ కు సంబంధించిన దాంట్లోకి వెళ్ళి కూడా అమౌంట్ తీసుకొని వచ్చేసి లోన్ పరంగా తీసుకొని వచ్చేసి పెట్టినమని చెప్తా ఉన్నారు. ఈ విధంగా అంటే ఒక్కొక్క చరిత్ర అంటే వాళ్ళ యొక్క కనబడతా ఉంది. ఏంది ఇదంతా ఎందుకు జరిగింది? ఇప్పటికే అక్కడ స్టాలిన్ అంటే అక్కడ తమిళనాడుకి సంబంధించిన సీఎం స్టాలిన్ గారికి కూడా మరి అక్కడ కనబడతా ఉంది. తను అక్కడ సీఎం రిఫండ్ కి అయితే కరోనా టైంలో డబ్బులు ఇచ్చినట్టు ఆ ఫోటోలతో ప్రమోషన్ చేయించుకోవడం, అక్కడ కలెక్టర్ రావడం, మరి ఆ కలెక్టర్ ఎవరు, ఆ కలెక్టర్ మీద కూడా ఇంతవరకు కూడా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? మరి కలెక్టర్ కి ఎటువంటి భాగస్వామ్యం ఉంది ఇందులో? మరి కలెక్టర్ పార్ట్ ఆఫ్ ది స్కామా? మళ్ళీ లేకుంటే ఏంటి అక్కడ కలెక్టర్ కూడా మరి స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఆ కలెక్టర్ ఎందుకు వచ్చి అక్కడ ఓపెన్ చేశారు? ఇక్కడ అందరూ ఏం వ్యక్తం చేస్తా ఉన్నారు? అక్కడ కలెక్టర్ రావడము, ఇక్కడ సీఎం తో ఫోటోలు ఉండడము, ఇవన్నీ జరగడం వల్ల మేము నమ్మాము. ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ద్వారా ఈ వీడియోలు తీపియడం వల్ల మేము అంతా నమ్మి మోసపోయామని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే మూడు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయి, ఇటు తమిళనాడు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఇంకా కొంతమంది మహారాష్ట్ర వాళ్ళు కూడా ఉన్నారంట. వీళ్ళకి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అయినా పర్లేదు, స్టేట్ గవర్నమెంట్ అయినా పర్లేదు, కొంతవరకు అయితే వచ్చేసి మరి దీని చర్య తీసుకోవాలి. 3 రాష్ట్రాల సీఎంలు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. ఎందుకంటే దాదాపుగా మరి కొంతమంది 50 లక్షలు, కొంతమంది 60 లక్షలు, కొంతమంది 1,30,00,000, కొంతమంది ₹1,00,00,000, ఈ విధంగా వాళ్ళ యొక్క సంబంధించిన ఆస్తులు అవన్నీ తాకట్టు పెట్టి ఈ గాడిదల మీద అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అయితే జరిగింది. ఈ గాడిదల స్కామ్ జరిగింది అసలు తెలుగు రాష్ట్రాలు అంటే ఇప్పటికీ సంచలనంగా అయితే మారింది. మరి ఈ సంచలనమైన విషయం పైన ఇప్పటికే కొంతమంది అయితే ఇటు అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళు సాయం చేయాలి, మమ్మల్ని ఖచ్చితంగా ఆదుకోవాలని కూడా కొంతమంది అయితే చెప్పడం జరుగుతా ఉంది. అసలు ఈ గాడిదలు అనేసరికి మాకు కూడా ఎంత విచిత్రం అంటే, అరే ఇలా కూడా ప్రజలను మోసం చేయొచ్చా, అసలు ఇలా కూడా చేయొచ్చా అనే విషయాలు అయితే ఇప్పుడైతే తెరపైకి వస్తా ఉన్నాయి. దాదాపుగా ఒక్క దగ్గర నుండి 60 లక్షలు 70 లక్షలు, మరి ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళంటే ఉన్నదారుకాలు అయితే కాదు, వాళ్ళు ఏదైతే వాళ్ళ ఇల్లు, వాళ్ళకి సంబంధించిన భూములు అన్ని అమ్ముకొని ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే జరిగింది. ఇలా మోసపోయారు. చాలా మంది అయితే
మరి మోసపోయిన వాళ్ళు అయితే ఉన్నారు. ఈ గవర్నమెంట్ లో అయితే చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు, మాకు చావు తప్ప వేరే స్థితి కనబడట్లేదు, మేము భవిష్యత్తు ఎటు పోతుంది, మా లైఫ్ అంతా ఇక్కడ చిన్న తప్పు వల్లనే మరి ఇదంతా జరిగింది అన్నట్టు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఇప్పటికైనా దీని మీద మరి ఈడీ కానీ లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకుంటే స్టేట్ గవర్నమెంట్ కానీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాటికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. సంచలనంగా మారిన గాడిద స్కామ్, అసలు గాడిద ఫామ్ అసలు స్కామ్ ఏంది, అసలు ఏందనే విషయాలు ఇంకొక బాధితులు అయితే ఉన్నారు తెలుసుకున్నాం. అసలు ఏందన్నా అసలు ఈ గాడిద స్కామ్ అంటే ఒక విచిత్రంగా అనిపిస్తా ఉంది. అసలు ఏం జరిగింది? తమిళనాడు చెందిన ఈ బాబు ఉలుగునాథం అనే వ్యక్తి తిరునెల్వేలి ముక్దాలలో గిరిసుందర్, సోనికారెడ్డి, బాలాజీ, రమేష్ వీళ్ళ ఈ టీమ్ సపోర్ట్తో అందరికీ యూట్యూబ్ ద్వారా తన సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా ఎన్నో వీడియోలు స్ప్రెడ్ చేసి నెలకి 10 లక్షలు సంపాదించవచ్చు, 20 లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి డాంకీని 80 నుంచి 1,00,000 రూపాయల మధ్యలో అమ్ముతూ లీటర్కి 1600 ఇస్తారని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేశాడు. 5 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు, 50,000 ట్రైనింగ్కి, గంట సేపు ట్రైనింగ్కి 50,000 తీసుకున్నాడు. ఈ తీసుకున్నాడు. ఇంతవరకు బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరికి ఒక లీటర్ కూడా ₹1 ఇవ్వలేదు. చెక్స్ ఇచ్చాడు అందరికీ, ఆ చెక్స్ అన్ని బౌన్స్ అయినాయి. దీని గురించి మేము సిసిఎస్లోను, తర్వాత హైదరాబాద్ సిసిఎస్లో, తర్వాత నారా లోకేష్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద. తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న లోకల్గా పొలిటీషియన్ సపోర్ట్తో మేము అక్కడ ఈడీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కానీ కంప్లైంట్ రిజిస్టర్ అవ్వలేదు. అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్ సపోర్ట్తో అతను కంప్లైంట్ రిజిస్టర్ అవ్వకుండా చేసుకోగలిగాడు. తర్వాత మీరు ఎంత నష్టపోయారు అన్న? మేము 50 లక్షల పైన నష్టపోయాము. దేనికోసం అసలు? గాడిదలకైనా లేకపోతే ఇన్వెస్ట్మెంట్? మొత్తం ఇన్వెస్ట్మెంట్ కానీ, తర్వాత వాటి ఫీడింగ్ కానీ, తర్వాత మేము బాబుకి ఇచ్చిన డబ్బులు కానీ, తర్వాత అగ్రిమెంట్ డబ్బులు కానీ మొత్తం కలిపి మాకు 50 లక్షల పైన నష్టం వచ్చింది. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అసలు? ఈ ఫైనాన్షియల్ ఇంత 100 crores స్కామ్ జరిగినప్పుడు 2 రాష్ట్రాల గవర్నమెంట్ ముఖ్యమంత్రులు ఇంత భారీ స్కామ్ ఫైనాన్షియల్ క్రైమ్ జరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఊర్లో వెళ్ళి కంప్లైంట్ చేయడం చేయలేరు కాబట్టి ఒక కామన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఒక పెద్ద సంస్థ ద్వారా ఇంత భారీ కుంభకోణాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి బాధితులకు న్యాయం చేయాల్సింది కోరుకుంటున్నాం. మీరు చేశారు అక్కడ తమిళనాడు సంబంధించిన పోలీసులు కానీ? తమిళనాడు తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ లో ఉన్న ఈడీ డిపార్ట్మెంట్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చామండి, వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత మన నారా లోకేష్ గారికి అక్టోబర్ మంత్ లో మేము 50 మంది కలిసి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అక్కడి నుంచి ఎలాంటి ఎఫ్ఐఆర్ ఫైల్ అవడం కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, ఎంక్వైరీ కానీ ఏమి స్టార్ట్ కాలేదు. తర్వాత హైదరాబాద్ సిసిఎస్ లో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ వాళ్ళు క్లోజ్ చేసేసారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. అసలు ఎట్లా మీ 50 లక్షలు ఎక్కడి నుండి తెచ్చారు, అసలు ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇప్పుడు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఒక్కొక్క ఫామ్ పెట్టడానికి 4-5 పార్ట్నర్స్ ఇన్వాల్వ్ అయ్యారండి. వాళ్ళ లైఫ్ టైం మొత్తంలో సంపాదించుకున్న డబ్బులన్నీ కలిపి ఇందులో పెట్టారు. ఇప్పుడు దారిద్ర్య రేఖ దిగువకి వెళ్ళిపోయారు. సో బాధితులకి రాష్ట్రాల గవర్నమెంట్స్ స్పందించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయకపోతే వీళ్ళందరూ ఈ అప్పుల బాధల్లో మునిగిపోయి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళలేక, అప్పులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇటు 3 రాష్ట్రాలు, అటు తమిళనాడు కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 3 రాష్ట్రాల సీఎంకి ఏం చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, మీడియాలో ఒక ఆర్టికల్ స్ప్రెడ్, ఒక మీడియాలో మేజర్ ప్రముఖ న్యూస్ ఛానల్స్ కూడా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా, గ్రౌండ్ వర్క్ చేయకుండా, మీరు ఎంత సంపాదిస్తారు, అంత సంపాదిస్తారు, ఈ పాలు అమ్మితే ఇంత వస్తాయి, అంత వస్తాయి అని మీడియా కూడా గ్రౌండ్ వర్క్ చేయకుండా, ఇందులో ఉన్న పాసిబిలిటీస్ ఏంటో చూడకుండా న్యూస్ వేసేయడం, అది చూసి జనాలు అవి నమ్మేయడం. తర్వాత కలెక్టర్ హోదా స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఫసాయి హోదా, డైరెక్టర్ హోదా స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇతను ఎంతవరకు జెన్యూన్, అసలు ఈ ప్రొడక్ట్ మార్కెట్ లో దీనికి పర్మిషన్ ఉందా లేదా చూడకుండా వచ్చేసి జిఎస్టీ కరెక్ట్ ఉందా కదా, అలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా జిల్లా స్థాయి కలెక్టర్ వ్యక్తులు కూడా వచ్చి రిబ్బన్ కట్ చేయడాలు, ఇనాగ్రేషన్ చేయడాలు, ఇవన్నీ మన సొసైటీలో ఉన్న ప్రభుత్వాలు కానీ, తర్వాత ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఈ కఠినమైన శిక్షలు అమలు చేసినప్పుడు ఇలాంటి మోసాలు చేయకుండా ఉంటారు. సో ఎలా చూస్తారు? ఇప్పుడు ఆ కలెక్టర్ కూడా ఆయన ఓపెన్ చేసినారు అంటారు కదా, పార్ట్ ఆఫ్ ది స్కామ్ అని చెప్పొచ్చు. ఆయన పార్ట్ ఆఫ్ ది స్కామ్ కాదండి. ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి ఉన్నప్పుడు అతని కింద ఒక జిల్లా యంత్రాంగం ఉంటది. నన్ను ఒక వ్యక్తి ఇనాగ్రేషన్ పిలిచినప్పుడు ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళి రిబ్బన్ కట్ చేయడం చాలా తప్పండి. అతనికి ఉన్న యంత్రాంగంతో అతను ఇన్వెస్టిగేషన్ చేయాలి.
అసలు ఇతను ఏం పెడుతున్నాడు ఈ ప్రోడక్ట్ అసలు మా ప్రజలకి ఫసాయి ద్వారా అప్రూవల్ ఉందా లేదా, ఇతను పెట్టిన జిఎస్టీ, ఇతను అప్లై చేసిన జిఎస్టీ కరెక్టా కదా, అసలు అతను అప్లై చేసిన జిఎస్టీ కూడా రాంగ్ ఏంటి, అసలు బేసిక్ డాక్యుమెంట్స్ అతని దగ్గర లేవు ఈ వ్యాపారం చేయడానికి సంబంధించి. అలాంటి వ్యక్తి వీళ్ళు బిజినెస్ చేస్తున్నప్పుడు అతను ముందు వెనక ఆలోచించుకుని వచ్చేసి ఇనాగ్రేషన్ చేయడం, వాళ్ళు కలెక్టర్ని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేసుకుందామని ప్రయత్నించారు.